Yes, sir. ఓకే. సో మీరు ఇప్పుడు అమ్మవారిది చేసుకునేటప్పుడు అన్నప్పుడు యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుండి అలాగా మీరు ఏం చేయండి అని అంటే యూ బ్రింగ్ దట్ కాన్షియస్నెస్ అలాగా తీసుకొని వచ్చేసి మీ మనసు లోపల తీసుకొని వచ్చి మీరు మీ హృదయ స్థానానికి అమ్మవారిని ఇన్వైట్ చేయండి. చక్కగా యు ఇన్వైట్ అలాంటి ఒక భావనతోనే మీరు ధ్యానం చేసుకోవాలి. మనం చేసుకునేటప్పుడు ఇప్పుడు అనేసరికి అమ్మవారు అలాగా వచ్చేసి మన హృదయ స్థానంలో కూర్చున్నట్టుగా భావన చేయండి. దట్ ఈస్ ది ప్రాక్టీస్ వీ హ్యావ్ టు డూ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. అయిపోయేంత లోపల అమ్మవారు వచ్చి మన హృదయ స్థానంలో కూర్చున్నట్టుగా మీరు భావన చేయండి. అదైన వెంటనే అనేసరికి త్రిశక్తులని మనము దర్శిస్తాం. సరస్వతి స్వరూపేణ, శక్తి అమ్మవారు దుర్గా స్వరూపేణ, లక్ష్మీ స్వరూపేణ ముగ్గురు త్రిశక్తులు ఐక్యమైపోయి అలాగా ఆసీనురాలు అయిపోతున్నారు. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. ఆ భావన మనకు చాలా చాలా ముఖ్యం. ఇది యాజ్ అన్ ఎక్సర్సైజ్ మనము చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్ మనం ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ భావన మనకు బయట నుంచి అనేసరికి వచ్చేసారి సరస్వతి అమ్మవారిని చూస్తాం, హ్రీం దుర్గా అమ్మవారిని చూస్తాం, శ్రీం లక్ష్మీ అమ్మవారిని చూస్తాం, శ్రీ త్రిమూర్తులు జంటలుగా వస్తుంది, శ్రీ మాత్రే నమః అమ్మవారు అలాగా కామేశ్వర సహిత ఆసనంపై ఆసీనురాలై మన హృదయ స్థానంలో కూర్చుంటుంది. ఇది వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇది ఒక అనుసంధానము మనము రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి. యూ కెన్ స్టార్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చాం. మనము మీన్స్ టుడే ఈజ్ అవర్ 11th డే. మనం చూసుకుంటే అంటే 11 days మనం సాధన చేస్తున్నాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనం ఒక స్థాయికి కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి దాదాపు మనం ఒక 1 month అవుతుందా ఇప్పుడు దాదాపు. సో 11 days అని ఆల్మోస్ట్ అట్లా జరుగుతుంది కాబట్టి నౌ వీ హ్యావ్ టు పుట్ ద సాధన విత్ అనుసంధానం. ఒక అనుసంధానం మెల్లమెల్లిగా దాన్ని మనము తీసుకురావాలి ఒక లైన్ లో. అది వీ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. దట్ ఈస్ ది ఇంపార్టెంట్. ఓకే. So namaskaram, welcome to all. Today is the 11th day of our Sri Lalita Sahasranama Stotra Nama అండర్స్టాండింగ్ ద మీనింగ్స్. ఒక సాధన పరంగా మనం చేసే ఒక దీక్ష లాంటిది ఇది. అలాగా వెళ్తున్నాము. టుడే ఇస్ ద 11th డే అండ్ మనము చూసే నామం ఈరోజు 10వ నామము. సో 10వ నామం చూసే ముందు ఒకసారి రజనీ గారిని అమ్మవారిది ఒక చక్కటి పాటతో ఆరంభించమని రిక్వెస్ట్. రజనీ గారు, ఓవర్ టు యూ. ఇవాళ శరణు వేడుకుంటున్నాను వెంకటేశ్వర స్వామిని అమ్మవారి కోసం. శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహర, శరణు వెంకట నాయక, శరణు రాక్షస గర్వ సంహర,
శరణు వెంకట నాయక శరణు శరణు సురేంద్ర సన్నోత శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారే చరికయ్యా క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారే చరికయ్యా శరణు శరణు సురేంద్ర సన్నోత శరణు శ్రీ సతి వల్లభ అనిమిషేంద్రులు మునులు దీపతు అమర కిన్నర సిద్ధులు అనిమిషేంద్రులు మునులు దీపతు అమర కిన్నర సిద్ధులు ఘనతతో రంభా కాందనారే చరికయ్యా ఘనతతో రంభాది కాంతలు కాచినారే చరికయ్యా శరణు శరణు సురేంద్ర సన్నోత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకట నాయక శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకట నాయక శరణు శరణు సురేంద్ర సన్నోత శరణు శ్రీ సతి వల్లభ ఇన్నగల ప్రహ్లాదముఖ్యులు నిన్ను కొలువగవచిరి ఇన్నగల ప్రహ్లాదముఖ్యులు నిన్ను కొలువగవచిరి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక శరణు శరణు సురేంద్ర సన్నోత శరణు శ్రీ సతి వల్లభ శరణు శ్రీ సతి వల్లభ శరణు శ్రీ సతి వల్లభ. నైస్, వెరీ నైస్. ఇవాళ అదేమిటో ఆశ్చర్యము, నాకు చాలా రోజుల తర్వాత ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ టుడే, అంటే ఆఫ్టర్ మెనీ డేస్ ఐ హ్యాడ్ ఏ డ్రీమ్. అండ్ ఈరోజు నాకు డ్రీమ్లో ఏమొచ్చింది అని అంటే, ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ టెంపుల్ విచ్ ఇస్ దేర్. ఆ టెంపుల్లో అలాగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే అలాగా తెరలు ఓపెన్ చేశారు. చూస్తే ఆ ఆలయము వెంకటేశ్వర స్వామి ఆలయం ఈరోజు. సో అక్కడ ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఈరోజు మీరు కూడా చక్కగా వెంకటేశ్వర స్వామిదే స్వామివారు దర్శనం అలాగా ఇప్పిస్తున్నారు చూడండి. సో అక్కడ తీసి చూస్తే ధ్వజస్తంభం నుంచి నిల్చొని ఉంటే మై షాడో వాజ్ ఫాలోయింగ్ ఆన్ ది ఐడిల్. స్వామివారి ఐడిల్ పైన పడుతుంటే నేను అన్న ఏంటి ఇది ఇలాగ పడుతుంది, వేరే కనపడదు అని నేను పక్కకు తప్పుకున్నాను. వాళ్ళందరూ కూడా ప్రసాదాలు ఇలాగ ఇస్తున్నారు అందరికి. సో దెన్ ఒక సైడ్ లో నుంచి ఇది ఉంటుంది,
అది కొద్ది కొద్దిగానే ఇస్తున్నారు అందరికి. నేను అన్నాను, నాకు కూడా ఏమైనా ప్రసాదం వస్తుందా అండి అని అలాగా అడుగుతున్నాను. అడుగుతూ ఉంటే దెన్ దే సెడ్ లేదండి అది కొద్ది మందికే ఉంది అని చెప్పేసి అన్నారు. అంత లోపల కళ్ళు మూసుకొని తెరిచేంత లోపల అండ్ దేర్ ఇన్సైడ్ అక్కడ కేవలము 5 బ్రాహ్మణులకు మాత్రమే వాళ్ళు స్పెషల్‌గా ప్రసాదం పెడుతూ ఉన్నారు. అయితే నేను స్వామివారి ధ్యానం చేసుకుంటున్నాను అలాగే. చేసుకుంటూ ఉంటే సడెన్‌గా కళ్ళు తెరిచి చూసేసరికి కింద అక్కడ గూడా ఒక ఆకు పరిచేసి స్వామివారి ప్రసాదం అక్కడుంది. ఐ యామ్ ద 6థ్ పర్సన్ దేర్. జనరల్లీ అక్కడ ఉట్టి 5 మందికి మాత్రమే రెగ్యులర్‌గా ఇస్తారంట. ఐఎమ్ సిట్టింగ్ దేర్ యాస్ ద 6థ్ పర్సన్. సో, స్వామివారిది నేను అడిగాను, "ఏంటి స్వామి ఇక్కడ 5గురికి కదా పెడతారు. మరి ఐయామ్ ద 6థ్ పర్సన్ తెలీదు. స్వామివారి ప్రసాదం మీరు తీసుకోండి ఇక్కడ. మీ గురించి ఉంది ఇది." తిరిగి చూస్తే నాకప్పుడు తర్వాత ఏం అర్థమైంది అనంటే తర్వాత ప్రసాదము ఈజ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఇట్స్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. సో, ఇట్ హాస్ టు బి షేర్డ్ విత్ సో మెనీ పీపుల్. ఆ షేర్ చేయాలి అనంటే బహుశా చూడండి 5గురికి తగ్గింది 6 మనిషికొచ్చింది. 6థ్ మనిషి. సో, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అనంటే మై రెస్పాన్సిబిలిటీ ఈస్ టు షేర్ దిస్ ప్రసాదం విత్ యాస్ మెనీ పీపుల్ యాస్ పాసిబుల్. దట్ బికమ్స్ మై రెస్పాన్సిబిలిటీ. బహుశా Sorry. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేషన్స్ విచ్ ఈస్ సేయింగ్ దట్ ఈ స్వామివారి ప్రసాదం ఏదైతే ఉందో I have to increase that quantum of sharing the prasadam. అది మనము బహుశా నేను మా గురుగారితోని కూడా ఒకసారి చెప్పాను ఇందాకే వారికి, ఇలా ఉందండి మనం ఒకసారి మీ ఐ నీడ్ యువర్ అడ్వైజ్ అని చెప్పి అడిగాను నేను. సో బహుశా 12:30 or 1 o'clock ఐ విల్ బి డిస్కసింగ్ విత్ హిమ్ ఆఫ్టర్ దాట్ ఆర్ టుడే ఈవినింగ్ ఐ విల్ బి టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. చూడండి కనెక్ట్ ఎలా ఉంది అంటే ఈ రోజు మీరు ఇలా చూశారు అని అనుకుంటే మిమ్మల్ని నేను ఎప్పుడు అడగలేదు మీరు వెంకటేశ్వర స్వామి కీర్తన చేయండి ఆర్ వాట్ ఎవర్ కానీ వాడు వస్తాడు అంటే దే విల్ కమ్. అది బ్యూటీ. ఆ కనెక్షన్ అనేది మనము ప్రతిసారి ఆ అవేర్నెస్ లో ఉంచుకొని మన మన అవేర్నెస్ లో ఉంచుకొని ప్రతి నిమిషం ఎలా ఎలా మనం కనెక్ట్ చేస్తున్నాడో ఆ డాట్స్ ని మనం పట్టుకున్నాం అనుకోండి మనకు మీనింగ్ అర్థమవుతుంది. మనం డాట్స్ పట్టుకోకుండా వదిలిపెట్టేసాం అనుకుందాం దాన్ని, దే ఆర్ సో ఇంపార్టెంట్ డాట్స్. ఒక్కొక్క చుక్క చుక్క మనము అలాగా కలుపుకుంటూ వెళ్ళిపోతే హీ విల్ ట్రై టు కమ్యూనికేట్ టు అస్. మన ఉర్ధ గురువులు ఎవరైతే ఉంటారో మన గురు పరంపరలో దే విల్ ట్రై టు కమ్యూనికేట్ టు అస్. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి వాళ్ళు చెప్తూ ఉంటారు మనకు, మనమే చూడము. వి ఓన్లీ డోంట్ సీ. మనం అది చూసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే లేదండి మన జీవితం చాలా హాయిగా ఉంటుంది. పెద్దగా ఈ స్ట్రెస్ కష్టాలు ఏమీ ఉండవు. ఆటోమేటిక్ గా వి విల్ ఫైండ్ సొల్యూషన్. ఆ సొల్యూషన్స్ ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. వి జస్ట్ హ్యావ్ టు పుట్ ద స్టెప్స్ ఫార్వర్డ్. ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవడమే, వాడిపైన భారం వేసేయడము, సరెండర్ కంప్లీట్లీ అండ్ దెన్ పుట్ స్టెప్స్ ఫార్వర్డ్. ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్. అది ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ టైమ్ అండ్ అగైన్ ఇన్ మై లైఫ్ సో మెనీ టైమ్స్. ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు కూడా ఐ థింక్ రజని గారు సాధన చేస్తున్నారు ఇప్పుడు, షీఈస్ ఆల్సో ఫైండింగ్ సచ్ కైండ్ ఆఫ్ మిరకల్స్ ప్రతి ఒక్కరికి జరుగుతాయి. చాలా అవునా కదా? ఎవ్రీ మూమెంట్ ఐ ఫైండ్ ఇట్. దట్స్ నైస్. ఇప్పుడు నాగలక్ష్మి గారి హస్బెండ్ అండ్ సన్ దే ఆర్ డూయింగ్, ఐఎమ్ షూర్ దే విల్ ఆల్సో ఫైండ్ ఇట్. 100% దే విల్ ఫైండ్ ఇట్. దీంట్లో అసలు డౌట్ అనేది లేనే లేదు. కించిత్ డౌట్ మనకు అనుమానం ఎక్కడా లేదు. కేవలం 100% సరెండర్ తోని మనం అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్. ఎందుకంటే ప్రకృతి మనకు ఈ బ్రహ్మాండం నుంచి ఇట్ స్టార్ట్స్ రెస్పాండింగ్, మనకు రెస్పాన్స్ ఇస్తూనే ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అవైలబుల్. అది మనము చూసే ఒక ఆ చక్షుని మనము వీ హ్యావ్ టు డెవలప్. మనం కనెక్ట్ కావాలి తప్ప వాడు ఎప్పుడు మనతో కనెక్ట్ అయ్యే ఉంటాడు. దట్స్ ద థింగ్. సో ఇట్స్ చాలా నైస్ అండి. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టుడే. గుడ్ థింగ్. యాక్చువల్లీ మూమెంట్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు కూడా అమ్మవారి కీర్తన సాధన చేస్తున్నాను. ఆటోమేటిక్లీ ఇట్ కేమ్ టు మీ లైక్ ఐ హావ్ టు డు దిస్ వన్. నైస్. అది లేట్ అయిపోయింది, ఏమైందో అర్థం కాలేదు, తర్వాత చెప్పండి ప్లీజ్. డెఫినెట్లీ. ఇది ఎలాగో రికార్డింగ్ కూడా పంపిస్తాను. ఇది రికార్డ్ అవుతా ఉంది, ఆల్రెడీ పెట్టి ఉంది. సో ఐ విల్ షేర్ ద రికార్డింగ్ ఆల్సో, బట్ ఐ విల్ మళ్ళీ కూడా చెప్తాను తర్వాత. సో ఈరోజు మనము అమ్మవారిది 10th నామము 10వ నామం చూస్తున్నాము. నామం వచ్చేసి స్తోత్రంలో ఎలాగుంటుందంటే మనోరూపేక్షు కోదండ అని ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారిని ఈ నామంతో మనము స్మరించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటామో, వెన్ ఎవర్ వీఆర్ కన్సిడరింగ్
అమ్మవారిది నామము మనం స్మరం చేయాలి, సాధన చేయాలి అని అనుకుంటే నామం వచ్చేసి రాసుకోండి. మనోరూపేక్షు కోదండాయై నమః. మనోరూపేక్షు కోదండాయై నమః. ఇది 8 అక్షరాల నామం. ఈ నామం వచ్చేసి 8 అక్షరాల నామం. సో అమ్మవారిది ఈ నామం మనం సాధన చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సాధన చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఈ నామ సాధన మనం చేయాలి అని అనుకుంటే మనోరూపేక్షు కోదండాయై నమః అని మనము నామ సాధన చేస్తాం. ఇంతవరకు ప్రీవియస్ గా మనము 8వ నామం నుండి ఒక్కొక్క అమ్మవారి 4 భుజాల్లో ఏమేమి ఆయుధాలు అమ్మవారు ధరించారో అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిది 8వ నామం మనం చూసింది రాగస్వరూప పాషాఢ్యాయై నమః. అది 8వ నామం చూసాము. 9వ నామం మనం చూసింది క్రోధాకారాంకుశోజ్వలాయై నమః అని చూసాము. ఈ పాశం అమ్మవారి ఎడమ చేతిలో కింద ఉన్న భుజాన్ని అమ్మవారు పాశం పట్టుకొని ఉన్నారు. తర్వాత 9వ నామంలో మనం చూసింది ఏంటి అనంటే క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. అంటే అమ్మవారి కుడి భుజాన కింది వైపు ఉన్న చేతిలో హస్తంలో అమ్మ పట్టుకున్న మన అంకుశము అది మనము చూసాము. ఈరోజు 3వ హస్తంలో భుజంలో అమ్మవారి 3వ భుజంలో ఏ ఆయుధాన్ని ధరించారు అనేది మనము చూస్తున్నాము. ఇప్పుడు అది చూసే ముందు మీరు ఒక్కొక్క దాన్ని అర్థం చూసుకోండి. మనః అంటే మనస్సు. మనః అంటే మనస్సు. రూప అంటే రూపముగా కలిగినది. రూప రూపముగా కలిగిన. ఇక్షు 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 అంటే చెరుకుగడ. చెరుకుగడ మీకు ఐడియా ఉంది కదా? చెరుకుగడ అలాగ పొడుగ్గా లాగా ఉంటుంది ఆ బీడ్స్ తో అది. ఓకే, ఇక్షు అంటే చెరుకుగడ. కోదండ అంటే అందుకనే మనము రాముల వారిని కూడా కోదండ రామ అని చెప్పి పిలుస్తాము. అంటే కోదండ మీన్స్ అది విల్లు. ఇట్స్ ఏ బో. విల్లు. కోదండ అంటే విల్లు. విల్లు అంటే బో. బో అండ్ ఆరో ఉంటుంది కదండి, ఇట్స్ ఏ బో. అయితే ఇది ఇప్పుడు మనం అర్థాలు ఎప్పుడైతే చూసుకున్నామో మనః అంటే మనస్సు. ఈ మనస్సు రూపము కలిగిన ఇక్షు. ఇక్షు అని అంటే మన చెరుకుగడ. చెరుకుగడ. సో ఈ చెరుకుగడని అమ్మవారు ఒక ధనస్సు రూపేణ ధరించి ఉన్నారు. ఎక్కడ ఏ హస్తంలో ధరించి ఉన్నారు అని అంటే ఎడమ భుజం. కుడి భుజంలో అమ్మవారు బాణాలు పట్టుకొని ఉంటారు. ఎడమ భుజంలో దిస్ ఇస్ ది ఇది మన విల్లు. ఎడమ భుజం. లెఫ్ట్ అప్పర్ హ్యాండ్. లెఫ్ట్ అప్పర్ హ్యాండ్. ఓకే. సో దర్శనం మనం చేయాలి అని అనుకున్నప్పుడు అమ్మవారిది ఇప్పుడు చూడండి మనకి ఎంత సులువుగా అవుతుందో. వాగ్దేవత ఋషులు ఎవరైతే ఉన్నారో చక్కగా అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి అమ్మవారిని మనకు దర్శనం చేయిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ లోవర్ హ్యాండ్ లో మనకు వచ్చేసి అమ్మవారు పాశాన్ని ధరించి ఉన్నారు. రైట్ లోవర్ హ్యాండ్ లో అమ్మవారు అంకుశాన్ని ధరించి ఉన్నారు. లెఫ్ట్ అప్పర్ హ్యాండ్ లో అమ్మవారు ఇక్షు రూపేణ కోదండాన్ని అంటే మన విల్లుని ధరించి ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఈ ఇక్షుకి చాలా మీనింగ్ ఉంటుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ విచ్ ఇస్ దేర్. సో ఈ ఇక్షు ఎలాంటి ఇక్షు అని అంటే మనస్సు రూపేణ. మనః మనస్సు. మనస్సు అని అంటే మనం అర్థం చేసుకునేది చాలా మంది మనస్సు ఎక్కడుంది అని అనుకుంటే దే థింక్ దట్ మనస్సు ఈజ్ ఓన్లీ హియర్ ఇన్ ది హార్ట్, ఆర్ దే థింక్ దట్ మనస్సు ఈజ్ ఓన్లీ హియర్. నీ మనసు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మనసు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కానీ మనసుకి కొన్ని లక్షణాలు కొన్ని గుణాలు ఉన్నాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు నిద్రపోతున్నాం అనుకోండి, వీఆర్ స్లీపింగ్. ఓకే, మన శరీరంలో ఒక దోమ వచ్చి కుడతా ఉంది ఎక్కడనో ఇన్ వన్ ఆఫ్ అవర్ బాడీ పార్ట్స్. మనం నిద్రపోయి ఉన్నాం, కానీ మనసు ఇంకా మేలుకోనే ఉంటుంది. ఆ పక్క ఉన్న దోమని మనం అలాగా వి ట్రై టు పుష్ ఇట్ అవుట్, ఆర్ ఒక ఈగో వస్తుంది, ఇట్స్ డిస్టర్బింగ్ అస్ సమ్వేర్, అండ్ దెన్ దాన్ని మనం తొలగించే ఒక ప్రయత్నం చేస్తాం. అంటే మనసు ఎక్కడుంది ఇప్పుడు? మన శరీరం మొత్తంలో మనసు ఉంది. మన శరీరం మొత్తంలో మన యొక్క మనస్సు ఉంది. అది ప్రతిసారి కూడా జాగృతంగానే ఉంటుంది. నేను పడుకొని ఉన్నాకని కూడా నా మనసు ఈ స్టిల్ యాక్టివ్. సో నా మనసు ఎలాగుంటుంది? నా పంచకోశాల్లో కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఇన్ ఆల్ మై పంచకోశాలు. పంచకోశాస్ మనం లాస్ట్ టైం అనుకున్నాం, కానీ ఫర్ యువర్ రెడీ రెఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పంచకోశాలు ఏంటి? మన యొక్క ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ కోశాలన్నిట్లో కూడా మనకు మన మనసు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ మనసు స్ప్రెడ్ అయి ఉన్న దాంట్లో నా అవేర్నెస్, నేను ఎక్కడున్నాను, ప్రతి నిమిషంలో నేను అంటే నా యొక్క ఆత్మ, నా యొక్క ఒరిజినల్ స్వరూపం ఎక్కడ ఉంది అనేది మనం ప్రతిసారి కూడా ఈ అవేర్నెస్ లో ఉండాలి. నేను ఇప్పుడు నా మనస్సు, ఫర్ ఎగ్జాంపుల్ మై రిలేటివ్ ఈజ్ ఇన్ యుఎస్. నేను ఎక్కడ వెళ్ళిపోయాను? విత్ ఇన్ నో స్పాన్ ఐఎమ్ దేర్ ఇన్ యుఎస్. జట్ నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. దాని వేగం అలాంటిది. మనస్సు యొక్క వేగము క్షణం, విత్ ఇన్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇట్ కెన్ గో జట్, అంత దూరం. సో ఈ యొక్క క్వాలిటీని మనము ఉపయోగించాలి. ఈ మనస్సు యొక్క క్వాలిటీని మనము ఉపయోగించాలి. ఎప్పుడైతే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లో డిస్టెన్స్ లో ఉన్న మనిషి గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో, నేను నా శరీరాన్ని వదిలిపెట్టి నా మనస్సు అన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో అక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. నౌ ద సేమ్ థింగ్ వెన్ వి అప్లై బ్యాక్, ఈ బ్రహ్మాండాలన్నిటిని కూడా ఛేదించి నా యొక్క మనసు అమ్మవారి పాదాన విత్ ఇన్ నో సెకండ్ చేరగలదు. విత్ ఇన్ సెకండ్ అది అక్కడ చేరగలదు. మనస్సుకు ఆ లక్షణం ఉంది. ఇట్స్ గాట్ దట్ క్వాలిటీ. ఆ క్వాలిటీని మనం యూటిలైజ్ చేస్తున్నామా లేదా అనేది ఇట్ ఈస్ మై డెసిషన్, నా డెసిషన్. ఆ మనస్సు యొక్క తత్వాన్ని నేను ఉపయోగించగలుగుతున్నానా లేదా? ఎందుకంటే ఇది దాని తత్వము. దాని తత్వం ఏంటి? ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ స్పేస్. సమయానికి ఇంకా ప్లేస్ కి దానికి సంబంధం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ దట్ క్వాలిటీ. నో టైమ్, నో స్పేస్. విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్ ఇట్ కెన్ ట్రావెల్ ఎనీవేర్. దానికి దేనితో కూడా సంబంధం లేదు. మనసుకు అంత బలం ఉంటుంది, దాంట్లో అంత శక్తి ఉంటుంది. మనస్సు చాలా చంచలత్వంగా ఉంటుంది. ఒకసారి ఒక చోట ఉంటుంది, అది మరొకసారి ఇంకొక చోట ఉంటుంది. దానికి నిలకడ ఉండదు. ఇది ఇంకో తత్వం దానికి. దిస్ ఇస్ అనదర్ తత్వం. మరొక తత్వం మనసుది ఏంటి? ఒకటేమో ఇట్ కెన్ బి ఫస్ట్ త్రూ అవుట్ అవర్ బాడీ, పంచకోశాల్లో ఉండగలుగుతుంది. దానికి టైం ఇంకా స్పేస్ తో సంబంధం లేదు. సెకండ్స్ లో అలాగా ఇట్ కెన్ ట్రావెల్ ఎనీవేర్, ఇట్ కెన్ ట్రావెల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది చంచలంగా ఉంటుంది. స్థిరంగా ఒక చోట కూర్చోబెట్టడం చాలా కష్టమైన పని. ఇప్పుడు మీరు చూడండి, ఒక పిల్లాడు హైపర్ యాక్టివ్ ఉంటాడు, యాక్టివ్ గా ఉంటాడు. వాడిని ఒక చోట మనం కూర్చోబెట్టగలుగుతామా? కూర్చోబెట్టలేము, అవునా? అలాగే మీరు చూడండి, ఒక కోతి ఉంటుంది. ఆ కోతిని మనం ఒక చోట కూర్చోబెట్టడం చాలా కష్టమైన పని. చంచలత్వం, ఇట్ విల్ నాట్ స్టే. గాలి ఉంది, దాని స్వభావం ఏమిటి? అది వీస్తూనే ఉంటుంది, ఒక చోట అది ఉండదు. ఇట్ వోంట్ స్టే. దాని తత్వం అది, దాని తత్వం అది, ఒక చోట ఉండదు. సో మనసు యొక్క తత్వం ఏంటి? స్పీడ్, అది ప్రతి చోట వెళ్ళగలుగుతుంది, చంచలత్వంగా ఉంటుంది.
సో ఇప్పుడు మనము అర్థాన్ని ఎప్పుడైతే చూసుకుంటున్నామో, అమ్మవారు ఈ కోదండాన్ని ఏదైతే పట్టుకొని ఉన్నారో అది మన స్వరూపేణ ఉంటుంది, మనసు స్వరూపేణ ఉంటుంది. చాలా చాలా ముఖ్యమైన ఆయుధం, చాలా చాలా ముఖ్యమైన ఆయుధం. మనకు అమ్మవారు ప్రసాదించిన ఒక గొప్ప వరం, ఒక గొప్ప వరం, ఒక గొప్ప శక్తి. ఆ శక్తి ఏంటి అంటే మనస్సు. మనస్సు చాలా గొప్పదైన ఆయుధం. ఈ ఆయుధం ఎలాగుంది అనంటే, అమ్మవారు దాన్ని మనకు రిప్రజెంటేషన్ కోదండ స్వరూపేణ, అంటే ఇక్షు స్వరూపేణ. ఆ ఇక్షు ఏంటి అనంటే చెరుకు గడ. చెరుకు గడని ఎందుకు పట్టుకొని ఉన్నారు అమ్మవారు అనంటే, ఇప్పుడు మనస్సు దేంతో ఉంటుంది, ఎప్పుడు కూడా ఊగుతూ ఉంటుంది. అది దేంతో ఊగుతూ ఉంటుంది, ఏదో ఒక రుచి, ఏదో ఒక కోరికతో అది అలాగా బుసగొడుతూ ఉంటుంది. అది ఇట్స్ స్వింగింగ్. సో ఈ చెరుకు గడ మనం చూసుకుంటే ఆ స్వింగ్ అది కూడా ఎలా ఉంటుంది అనంటే, ఒక బీడ్ ఉంటుంది, ఒక నోడ్, దాని తర్వాత ఒక గట్టి ఇది ఉంటుంది, తర్వాత మళ్ళీ చెరుకు ఉంటుంది, అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా కదండి? ఆ చెరుకు మనం టేస్ట్ చేయాలి, ఎప్పుడైతే టేస్ట్ చేస్తున్నామో భలే రుచిగా ఉంటుంది చెరుకు. మీరు ఎప్పుడన్నా చెరుకు కూడా తిన్నారా? టేస్ట్ చేశారా? పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు దే మస్ట్ ఆల్సో టేస్ట్ సమ్ టైమ్ ఇట్ ఈస్. అది టేస్ట్ చేస్తే తెలుస్తుంది అసలు ఒరిజినల్ గా చెరుకు కూడా అలా తీసుకొని టేస్ట్ చేస్తుంటే చాలా తీయగా ఉంటుంది, మంచి చక్కగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కానీ మనం అది ఏం చేస్తాము, తినేసి అలా వెళ్ళిన తర్వాత మనకు ఈ కనుపులు ఏదైతే ఉంటాయో ఒక్కొక్క దగ్గర ఆ నోడు ఉంటుంది, కనుపులు. ఆ నోడు దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే కొరికేస్తే అక్కడ ఒక డిఫరెంట్ రుచి ఉంటుంది. ఎప్పుడైనా మనం ఆ కనుపును కూడా మనం అలాగే తీసి అక్కడ కూడా కొద్దిగా కొరికామనుకోండి, ఇట్ విల్ గివ్ అస్ అ డిఫరెంట్ టేస్ట్. అవునా? ఈ ఒక్కొక్క నోడు ఏదైతే ఉందో అది ఒక కోరిక లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ లైక్ ఒక కోరిక. అది తిన్నంత మాత్రాన సరిపోతుందా? మనం ఆ కనుపున అది కూడా ఒకసారి అలాగా నమలేస్తాం. నమలేసినప్పుడు ఇట్ విల్ గివ్ అస్ ఎ కోరిక. నెక్స్ట్ వన్, ఇంకొకటి, మరొక కోరిక. ఆ కోరిక మళ్ళీ మనం నెక్స్ట్ దానికి తీసుకొని వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మన ఇంట్లో ఒక 36 ఇంచెస్ టెలివిజన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 36 ఇంచెస్ టెలివిజన్ ఉన్న తర్వాత మనకు అది సరిపోదు. కొన్ని ఒక 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత పక్క ఇంట్లో వాళ్ళు ఒక 54 ఇంచెస్తో 64 ఇంచెస్ లేకపోతే 100 ఇంచెస్ టెలివిజన్ తెచ్చారు. లేదా అది ఇప్పుడు ఫ్లాట్ స్క్రీన్ లో వచ్చింది, అది మళ్ళీ యూటర్న్ లో వచ్చింది, అందులో 3D టెక్నాలజీ వచ్చింది. సి యూ వుడ్ వాంట్ టు గో టు ద నెక్స్ట్ వన్. ఒక ఫోన్ తీసుకుందాం. నా దగ్గర ఒక నార్మల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఈ మధ్య మాక్సిమం మనం ఏం చేస్తున్నాం, ఒక వాట్సాప్, ఒక కాల్, ఈ రెండిటికి ఐఫోన్ దేనికండి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక నార్మల్ ఫోన్ ఉంది, ఒక 15,000లో నాకు వస్తుంది, మంచిది, సరిపోతుంది. కానీ నా పిల్లవాడికి అది సరిపోదు. హీ వాంట్స్ ఐఫోన్ బ్రాండ్. కోరిక. ఐఫోన్ ఉంటుంది, సరిపోతుందా? ఐఫోన్ 4S అయిపోతుంది, ఐఫోన్ 5S అయిపోతుంది, ఐఫోన్ 6 వస్తుంది, ఇప్పుడు ఐఫోన్ 11. కోరిక. మనిషి ఎప్పుడు కూడా ఆగడు. ఒక ఇల్లుంది, ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఇద్దరు పిల్లలకి ఎంత పెద్ద ఇల్లు కావాలి మనకు? ఎంత పెద్ద ఇల్లు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 బెడ్రూమ్ ఇల్లు ఉంటే మోర్ దెన్ సఫిషియంట్. పోనీ కాదు, ఒక 3 బెడ్రూమ్ ఇల్లు ఉంటే సఫిషియంట్. ఒక ఇల్లు ఉంది, సరిపోదు. నేను ఆ పిల్లాడికి కూడా కొనిపెట్టాలి. ఏదో వాడు ఎంటైర్ ఓనర్షిప్ నేను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి నేను ఆస్తి కలిగి అంటే ఐ హావ్ టు క్రియేట్ అండ్ దెన్ గివ్ ఇట్ టు హిమ్. కోరిక, మనస్సు ఒకదాని తర్వాత ఒకటి అల్లుకుంటూ అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అది దాని యొక్క లక్షణము, దాని లక్షణం అది. మనం అది అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. కోరికకి మనం లిమిట్ పెట్టగలుగుతున్నామా లేదా? మనసుని అదుపులో పెట్టగలుగుతున్నానా లేదా? ఒక లిమిట్ తర్వాత వి మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ లిమిట్ వెరీ క్లియర్లీ. ఈ మనస్సుకి చంచలత్వం అనేది దాని స్వభావము. ఒక కోరిక తర్వాత మరొక కోరిక ఆటోమేటిక్ గా అది క్రియేట్ చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఇట్. మీరు అనుకుంటున్నారు మీరు క్రియేట్ చేస్తున్నారని. నో, ఆత్మస్వరూపేణ యూ డోంట్ క్రియేట్ దట్ కోరిక. మనస్వరూపేణ ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్ కోరిక బై ఇట్ సెల్ఫ్. అది క్రియేట్ చేస్తా ఉంది. మనం దాన్ని సర్వెంట్ కింద వెళ్తా ఉన్నాం.
వీఆర్ బికమింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ దట్ మనస్సు. మనస్సు మన సర్వెంట్ లాగా ఉండట్లేదు. మనం చెప్పిన విధంగా మన మనస్సు వినట్లేదు. నేను చెప్పిన విధంగా నా మనసు వినట్లేదు. నా మనసు చెప్పిన విధంగా నేను వింటున్నాను. ఇది డిఫరెన్స్. ఆ మనస్సు ఆ తీపి గడలాగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఒకదాని తర్వాత అది ఇంకో దాన్ని కోరుకుంటుంది, ఒకదాని తర్వాత అది ఇంకొక దాన్ని కోరుకుంటుంది. అది దొరకనప్పుడు ప్రీవియస్ క్వాలిటీస్ మళ్ళీ మనిషి లోపల బయటికి వస్తా ఉన్నాయి. ఏంటి ఆ క్వాలిటీస్? ఎప్పుడైతే నాకు కావాల్సింది నా లోపల రాలేదో అది కోపంలాగా మారుతుంది. ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ కోపం, ఆర్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ స్ట్రెస్, ఆర్ ఇట్ విల్ గో ఇంటూ డిప్రెషన్. ఒక డిప్రెషన్ లో వెళ్ళిపోతారు. ఆర్ హీ విల్ బికమ్ వెరీ వైల్డ్. చాలా వైల్డ్ గా మనిషి మారిపోతాడు. బికాస్ వాడు కావాలి అని అనుకున్న ఒక కోరిక ఆ మనస్సు వాడిని కాల్చేస్తా ఉంటుంది, దహించేస్తుంది. అలాగా మనస్సు, దాని క్వాలిటీ, మనస్సు యొక్క క్వాలిటీ కోపాన్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే అది అదుపులో ఉండదో, మన అదుపులో అది ఉండదో, అప్పుడు అది మన లోపల కోపాన్ని, క్రోధాన్ని, కామాన్ని క్రియేట్ చేసేస్తా ఉంటుంది. అది మన లోపల అరిషడ్ వర్గాల్ని క్రియేట్ చేస్తా ఉంది. ఇట్ ఈస్ క్రియేటింగ్ ది అరిషడ్ వర్గాస్. అరిషడ్ వర్గాస్ అంటే 6 మన ఎనిమీస్, వెరీ కోర్. ఇందులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 అరిషడ్ వర్గాన్ని వన్ ఆఫ్ ద కీ రూట్స్, ఆ రూట్ కాజ్ అనాలిసిస్ మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఈస్ కాస్డ్ బై మనస్సు. ఎందుకంటే ఈ మనస్సు వచ్చేసి దీనికి దాని తత్వం, అది దాని తత్వం ఏంటి? అది కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే చంచలంగా ఉంటుంది, అది ఒక చోట ఉండదు. ఒక కోరిక తర్వాత అది మరొక కోరికని ఆటోమేటిక్ గా దాని క్వాలిటీ అది. ఒక డ్రాప్ వచ్చేసిందంటే మరొక కోరిక జనరేట్ చేసేస్తుంది. అయిపోయిందా, ఇంకొక దాన్ని జనరేట్ చేస్తుంది. అయిపోయిందా, ఇంకొక దాన్ని జనరేట్ చేసేస్తుంది. దట్ ఈస్ ఇట్స్ క్వాలిటీ, ఇట్స్ నేచర్. ఆ నేచర్ ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వి విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ టు ది బెటర్ డైరెక్షన్. ఆ క్వాలిటీస్ ని మన యొక్క జీవితంలో దాని పాజిటివ్ సైడ్, ఇవన్నీ కూడా దాని రుణాత్మకమైన స్వరూపాలు. ఈ స్వరూపాలన్నీ కూడా ఈ మనసు యొక్క రుణాత్మకమైన స్వరూపాలు. ఈ రుణాత్మకమైన స్వరూపాన్ని మనము ధనాత్మకమైన స్వరూపం కింద కన్వర్ట్ చేసుకోవాలి. we have to convert it into ధనాత్మకమైన స్వరూపం. ధనాత్మకమైన స్వరూపాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే దానికి సాధన ఒక్కటే మార్గము. దానికి సాధన ఒక్కటే మార్గము. కేవలం నేను అలాగా ఆలోచిస్తాను, ఒకసారి 2 సార్లు దాని గురించి చూస్తాను అంటే సరిపోదు. దాన్ని అనుక్షణము, క్షణక్షణం, అనుక్షణము, నాట్ ఓన్లీ జస్ట్ సెకండ్ బై సెకండ్ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనం దాన్ని కాన్స్టెంట్ గా అవేర్నెస్ లో మనం ఉంచుకోవాలి. సాధన పరంగా ఎప్పుడైతే మనం దాన్ని అవేర్నెస్ లో ఉంచుతామో అప్పుడు కానీ ఈ మనస్సు మనము చెప్పినట్టుగా అది వినదు. ఇది ఒక తాగిన కోతి లాంటి మనస్సు, చంచలంగా ఉంటుంది. ఇది చాలా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఈ మనస్సు యొక్క కేంద్రము మన లోపల ఎప్పుడైతే మనము సాధన చేయాలి అని చెప్పి అనుకుంటున్నామో ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే, ఈ బాణము, కోదండం అనేది చాలా ఇంపార్టెంట్. బాణము దేనికి సూచిస్తుంది? అది ఒక ఉపకరణం, ఇట్స్ ఎ టూల్. సారీ, విల్లు. విల్లు ఈజ్ ఎ టూల్. ఈ టూల్ ఎలాంటిది అని అంటే, నా యొక్క ఈ ఐబ్రోస్ ఎలాగైతే ఉన్నాయో, ఈ ఐబ్రోస్ అది ఆ రూపేణ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? మనం బాణాన్ని పట్టి విల్లులు పెట్టి కొట్టాలి అని అనుకుంటే ఈ మధ్యలో ఇక్కడ పెట్టి కానీ ఇక్కడ పెట్టి కానీ కొట్టం. అలాగా దానికి ఒక సంధించే ఒక లొకేషన్, ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏంటి అని అంటే మన జ్ఞాన నేత్రము. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ బిట్వీన్ ది ఐబ్రోస్. ఇన్ బిట్వీన్ ద ఐబ్రోస్, ఆజ్ఞాచక్రం దగ్గర అది ఉంటుంది. ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది. ఈ షట్ చక్రాల్లో మనం అనుకున్నాము, ఒక్కొక్క సాధన ఎలాగైతే మనం చేస్తూ ఉన్నామో ఈ మనోరూపేక్షుకోదండాయే నమః అనేది మనం చూసేది ఈ మన ఆజ్ఞాచక్రంలో మనం చూస్తూ ఉంటాము. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఏదైనా ఆలోచిస్తున్నామో మనకు ఆ విషయం మనకు అర్థం కానప్పుడు దాన్ని మనం సంధించి చూడాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాము? కళ్ళు మూసుకుంటాం, అవునా? ఆలోచించేటప్పుడు అరే ఇదేంటి అని కళ్ళు. కానీ ఎక్కడ చూస్తున్నాము అప్పుడు మనము? ఆ మూమెంట్ లో మనము చూసే ఒక స్థానము ఈజ్ బిట్వీన్ ద ఐబ్రోస్, ఆజ్ఞాచక్ర స్థానము.
ఇక్కడ. సో దిస్ ఈస్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ ద మనోరూపేక్షు ఈస్ కంటిన్యూయింగ్. మన మనస్సు అనేది స్టార్ట్ అయిపోతా ఉంటుంది. మనం ఆలోచన చేయాలి ఏదన్నా ఒక విషయము తీవ్రంగా, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ డీప్ అని అనుకుంటే, ఇది మన బాణం, మన విల్లు లాంటిది. మనం సంధించాల్సింది ఇక్కడి నుంచి, మనం సంధించాల్సింది ఇక్కడి నుంచి. సో ఇది సాధన పూర్వంగా, నేను తర్వాత మళ్ళీ చెప్తాను దాన్ని మనం ఎలా చేసుకోవచ్చు అనేది. ఓకే, కానీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్, ఇట్ స్టార్ట్స్. సో ఈ పర్టికులర్ మనోరూపేక్షు కోదండాయే నమః అనే ఒక నామానికి అమ్మవారు ఎక్కడ పట్టుకొని ఉన్నారు ఇది అనంటే, తన ఎడమ భుజంలో పై హస్తంలో అమ్మవారు చెరుకుగడ లాంటి విల్లుని పట్టుకొని ఉన్నారు. చెరుకుగడకి మనస్సుతో చాలా సంబంధమై ఉంది. ఈ మనస్సు ఎలాంటిది అని అనుకుంటే చాలా చంచలత్వమైనది, దానికి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని రుణాత్మకమైన స్వరూపంలో నుంచి మనము ధనాత్మకమైన స్వరూపం తీసుకురావాలంటే దీని యొక్క బీజాక్షరం వచ్చేసి ఓంకారము. బీజాక్షరం వచ్చేసి ఓంకారము. సో అమ్మవారిది ఒక్కొక్క బీజాక్షరం మనం లాస్ట్ టైం రాసుకున్నాం. ఆయుధాలది మీరు రాసుకున్నారా? చక్కగా గుర్తుందా? రాగస్వరూపానికి పాశానికి బీజాక్షరం వచ్చేసి ఆమ్. మీరు ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది మనకు మళ్ళీ స్త్రీ విద్యలో వస్తుంది. ఆమ్. పాశానికి ఎడమ వైపు కింద ఉన్న అమ్మవారి హస్తంలో పాశం పట్టుకొని ఉన్నారు, దాని బీజాక్షరం వచ్చేసి ఆమ్. అంకుశాంది అమ్మవారిది రైట్ హ్యాండ్ సైడ్ కింది హస్తం వచ్చేసి ఆ బీజాక్షరం వచ్చేసి క్రోమ్. ఇప్పుడు మనం మూడవది చూస్తున్నాము, అమ్మవారి 4వ భుజము లెఫ్ట్ సైడ్ పైన ఉన్నది, ఇది ఓం. ఓం బీజాక్షరం వచ్చేసి ఓం. ఈ బీజాక్షరానికి, ఓం యొక్క బీజాక్షర స్వరూపానికి ధనాత్మకమైన స్వరూపము వచ్చేసి సంకల్పము. సంకల్పము. ధనాత్మకమైన స్వరూపం వచ్చేసి సంకల్పము. రుణాత్మకమైన స్వరూపం వచ్చేసి మనస్సు, చంచలమైన మనస్సు. రుణాత్మకమైన స్వరూపం వచ్చేసి చంచలమైన మనస్సు. అంటే ఎవరెవరికైతే ఈ చపలత్వం, ఈ చంచలమైన మనస్సు ఉంటుందో వాళ్ళు ఒకే దానిపైన చాలాసేపు దృష్టి పెట్టి వాళ్ళ సాధన చేయలేరు, వాళ్ళకి ఆ సంకల్ప శక్తి ఉండదు. అలాంటి వాళ్ళకి ఎవరికైతే మనము ఒక సంకల్ప శక్తిని పెంచుకోవాలి వారి లోపల అని అనుకుంటున్నారో, నేను ఒక కార్యక్రమాన్ని నేను చెయ్యాలి అని అనుకుంటే నాకు మొట్టమొదట కావాల్సింది సంకల్ప శక్తి కావాలి. అంటే నాకు సంకల్ప సిద్ధి కావాలి. సంకల్ప సిద్ధి కావాలి. ఆ సిద్ధిని నేను పొందాలి, నా సంకల్ప సిద్ధిని నేను పొందాలి అని అనుకుంటే అమ్మవారిది ఇది అద్భుతమైన మంత్రనామము. ఈ సంకల్ప శక్తి నేను నాలో పెంచుకోవాలి, ఒక కార్యక్రమాన్ని నేను చెయ్యాలి, నా సంకల్పాన్ని నేను దృఢంగా చెయ్యాలి, ఈ సంకల్ప సిద్ధి నాకు కావాలి, నేను ఒక కార్యక్రమం చేయాలి అని అనుకుంటే దానికి కావాల్సిన రిసోర్సెస్, దానికి కావాల్సిన హెల్ప్, దానికి కావాల్సిన ఒక నా లోపల స్కిల్ సెట్స్, నాకు కావాల్సిన నాలెడ్జ్, నాకు కావాల్సిన రిసోర్సెస్, ఈ సంకల్పం, ఇవన్నీ సంకల్ప శక్తితో సాధ్యపడతాయి. ఈ సంకల్ప సిద్ధి నాకు కావాలి అని అంటే అమ్మవారి ఈ మంత్రనామాన్ని సాధన చేయగలిగితే, మనోరూపేక్షుకోదండాయై నమః అనే ఈ మంత్ర సాధన మనం ఎప్పుడైతే ఓంకార స్వరూపేణ మనం చేయగలుగుతున్నామో అప్పుడు మన లోపల ఈ సంకల్ప సిద్ధి అనేది మనకు ప్రాప్తిస్తుంది.
దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ మంత్ర మనోరూపేక్షు కోదండాయే నమః. ఎవరికైతే ఈ సంకల్ప సిద్ధి స్థిరంగా ఉంటుందో, అంటే నా మనసు ఒకసారి ఈ పని చేస్తాను, ఒకసారి ఈ పని చేస్తాను, ఒకసారి ఆ పని చేస్తాను, నాకు అది కావాలి ఇది కావాలి అని ఎంత చంచలత్వంగా ఉంటుందో వాడికి సంకల్ప సిద్ధి ఫోకస్డ్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ ఎ స్టూడెంట్, ఒక స్టూడెంట్ వాడు చదువుకోవాలి అంటే ఒక సంకల్ప సిద్ధి కావాలి వాడికి. హీ నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ విల్ పవర్. ఒక స్టూడెంట్, ఒక ప్రొఫెషనల్, ఎవరైనా ఉద్యోగం గురించి వస్తుంది దానికి సంకల్పం కావాలి. హీ నీడ్స్ టు గో ఫైట్, దాని గురించి వాడు సాధించాలి దాన్ని. ఆర్ నేను ఫలానా ఇల్లు కొనాలి, ఆర్ ఫలానా ఇది నేను చేసుకోవాలి, దానికి కావాల్సింది సంకల్ప సిద్ధి. ఒక్కసారి సంకల్ప సిద్ధి స్ట్రాంగ్ గా ఉందంటే ఆ రిసోర్సెస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మనకు చేకూర్చేస్తుంది అమ్మ. ఎందుకంటే అమ్మ వచ్చేసి షీ ఈజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ మహారాజ్ఞి నమః. షీ ఈజ్ అ మహారాణి. ఎప్పుడైతే మహారాణి స్థాయిలో ఆ అమ్మవారు అక్కడ ఉన్నారో, నా యొక్క మనసు రూపేణ అమ్మవారి చరణానికి నేను చేరుకుంటాను. ఎందుకంటే నా మనసుతో పాటు నేను ఒక క్షణం కూడా పట్టదు నాకు అమ్మవారి చరణాల్లో ఉండడానికి. టు బీ అట్ హర్ ఫీట్ నాకు ఎంతో టైం పట్టదు. ఎందుకంటే నా మనసు యొక్క క్వాలిటీ ఇట్ కెన్ ట్రావెల్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఇట్ కెన్ ట్రావెల్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. నా శరీరంతో సంబంధం లేదు, నా మనసుతో సంబంధం ఉంది. నా మనస్సుని సంకల్పం చేసుకొని నేను అమ్మవారి పాదాల్లో చేరుకోవాలి అని ఎప్పుడైతే గట్టిగా దృఢ సంకల్పంతో నేను సాధన చేయగలిగానో అప్పుడు ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ అమ్మవారి పాదాల దగ్గర మనం ఉన్నాము ఆల్రెడీ. అంటే ఆమె యొక్క మహారాజ్ఞంలో మనం ఉన్నాము. అక్కడ లేని రిసోర్స్ ఏముంది చెప్పండి? Is there any resource which is there where it is not available? It is there. ప్రతి ఒక్క రిసోర్స్ కూడా అక్కడ ఉంది. అక్కడ మనం ఉన్నాము అని అనుకుంటే ఆటోమేటిక్లీ మనకు కావలసిన ఈ సంధించే ఒక శక్తి ఆజ్ఞాచక్రం ద్వారా మనము దాన్ని సాధించగలము. ఆజ్ఞాచక్రం ద్వారా మనము అది సాధించగలము. ఎప్పుడైతే మనం ఈ సాధన చేయడం స్టార్ట్ చేస్తామో, ఈ సంకల్ప శక్తి మనకు వస్తుందో, మన జర్నీ అధోలోకానికి ఉండదు. అధోలోకం మీన్స్ ఇట్ విల్ నాట్ బి డౌన్వర్డ్ స్పైరల్, కిందికి వెళ్ళదు. అది దాని ఒకటే లక్ష్యం, ముందుకు మాత్రమే వెళ్తుంది. ఎప్పుడైతే బాణాన్ని మనం వేస్తామో ఇలాగా, ఇట్స్ ఓన్లీ గోల్ ఈస్ ఇట్ విల్ గో ఫార్వర్డ్, దట్స్ ఇట్. మనము దాన్ని పట్టుకోగలుగుతున్నామా, ఆ శక్తి ఉందా లేదా అది మనం చూడాలి. కాన్స్టెంట్లీ వీ షుడ్ బి సీయింగ్ దట్. సో అమ్మవారి ఈ ఎడమ భుజంలో, పైన ఉన్న భుజంలో అమ్మ ఆ మనసు స్వరూపేణ చెరుకుగడ స్వరూపమైన ఆ చంచలత్వం ఉన్న ఆ మనస్సుని తన హస్తంలో పట్టుకుంటుంది. ఎప్పుడైతే నేను నా అమ్మవారి చరణాల్లో నన్ను నేను అర్పించేశానో, ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్, అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంటుంది. నా ఆజ్ఞా చక్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది. నా మనస్సుని అమ్మ గట్టిగా పట్టుకుంటుంది. అంటే ఆ చంచలత్వమైన స్వభావాన్ని మార్చేసి స్థిరత్వమైన సంకల్ప సిద్ధిని ప్రసాదిస్తుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. వెరీ హైలీ ఇంపార్టెంట్. మనోరూపేక్షు కోదండాయే నమః. ఈ రుణాత్మకమైన స్వరూపం నుండి మనను అమ్మ స్థిరమైన సంకల్ప సిద్ధిని ఓంకార స్వరూపేణ మనకు ప్రసాదిస్తా ఉంది. ఇది మనోరూపేక్షు కోదండాయే నమః. ఓకే, సో బెనిఫిట్ చెప్పాను, మనకు వచ్చేది ఏంటి అనేది. అయితే ఈ మీనింగ్స్ సంక్షిప్తంగా నేను చెప్తాను, రాసేసుకోండి. ఒకటి, మనస్సును రూపముగా కలిగిన చెరుకుగడ అను విల్లును ధరించినది. అది మొదటి అర్థము. రెండవ అర్థం మీరు రాసుకోండి. లక్ష్యమును అంటే మన యొక్క గోల్, మన యొక్క లక్ష్యము, మన గోల్ ఏంటి అని తెలుపునది. ఎప్పుడైతే మనం ఈ సాధన చేయడం స్టార్ట్ చేస్తామో వి విల్ స్టార్ట్ నోయింగ్ నా గోల్ ఏంటి,
నేనేం చేయాలి, అసలు నా జీవితంలో నేను ఏం సాధించాలి, ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటుంది, వేర్ నా జర్నీ విల్ బి టువర్డ్స్ ది హయ్యర్ సైడ్, నాట్ టువర్డ్స్ ది లోవర్ సైడ్. నా జర్నీ ఏంటి, నా గోల్ ఏంటి అని మనకు మనసులో మనకు తట్టి మరీ చెప్పడం ప్రారంభిస్తూ ఉంటుంది. మనకు తట్టి మరీ చెప్తాం. ఓకే, సో లక్ష్యము తెలుపుగల ఒక లక్షణము. మూడవది ఇది జ్ఞాన కోదండ. జ్ఞాన కోదండ, జ్ఞానము అంటే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ చంచలత్వం లేనప్పుడు ఈ దృష్టి ఏదైతే మనం సాధించాలో ఆ అటువైపు మన మనస్సును తిప్పేస్తుంది. ఎందుకంటే మనసు ఎక్కడైనా వెళ్ళగలుగుతుంది, కానీ అది కరెక్ట్ గోల్ వైపు వెళ్తుందా లేదా అనేది ముఖ్యం. ఈ గోల్ వైపు వెళ్తుందా లేదా ముఖ్యం. ఆ గోల్ వైపు వెళ్ళాలి అని అంటే నాకు అంటే నా స్వతహా ప్యూర్ ఆత్మకు, నా ఆత్మకు అది స్థిరంగా తెలియాలి. ఒక సంకల్ప పూరితంగా నాకు స్థిరంగా తెలియాలి. అది తెలియాలంటే నాకు జ్ఞానం కావాలి. ఐ నీడ్ ద విజ్డమ్, నాట్ జస్ట్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ నీడ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ది నాలెడ్జ్, ఐ నీడ్ ద విజ్డమ్. ఆ విచక్షణ జ్ఞానం కావాలి. ద డిస్క్రిమినేటింగ్ నాలెడ్జ్, ద డిస్క్రిమినేటింగ్ ఇంటెలెక్ట్. ఆ డిస్క్రిమినేటింగ్ ఇంటెలెక్ట్ ని ప్రసాదించే ఒక లక్ష్యము అంటే జ్ఞాన కోదండ. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కోదండానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, నాలుగవది వచ్చేసి సంకల్ప సిద్ధిని ఓంకార స్వరూపైన ప్రసాదించేది. సంకల్ప సిద్ధి. సో అమ్మవారిది ఈ నామం మనము సాధన చేస్తూ ఉన్నాము అని అంటే ఎవరికైతే ఈ లక్ష్యాన్ని సాధించాలి అని కోరిక ఉంటుందో, ఒక స్టూడెంట్ అతను చాలాసేపు కూర్చొని హీఈస్ నాట్ ఏబుల్ టు రీడ్ ఆర్ హీఈస్ నాట్ ఏబుల్ టు స్టడీ ఆర్ ఒక పనిలో తనకు ఒక తీక్షణ లేదు, అలాంటి వారికి అమ్మవారిది ఈ నామము అంటే మనోరూపేక్షు కోదండాయే నమః అనే దాన్ని అనుసంధానం చేసి దాన్ని సాధన చేయగలిగితే వారికి ఆ సంకల్ప సిద్ధి కలుగుతుంది. దిస్ ఈస్ ది బ్యూటిఫుల్ నామం ఆఫ్ అమ్మవారిది 10వ నామము, 3వ ఆయుధం మనం ఈ రోజు చూసాము. స్వస్తి. ఇంత లోపల మీకు ఏమన్నా డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటే మీరు అడగొచ్చు. వెల్కమ్ ప్లీజ్. గాయత్రి మంత్రం చదవచ్చండి మామూలుగా లేడీస్? ఇది చూడండి, ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. గాయత్రి మంత్రం చదవచ్చా ఆడవాళ్ళు అనేది ఇప్పుడు అమ్మవారి స్వరూపము మనము దీనికి కూడా వివిధ మతాలు ఉన్నాయి. కానీ నా పరంగా నేను చూశాను అని అంటే మనం ఫస్ట్ మనుషులమండి. వీఆర్ మనుషులు. మనకు ఒక బ్లెస్సింగ్ ఉంది. వీ హ్యావ్ అ బ్లెస్సింగ్. మనం ఎప్పుడైతే అమ్మవారి కానీ దైవానికి కానీ పరబ్రహ్మ కానివ్వండి మగ ఆడ భేద లేదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. నీదర్ నపుంసకత, దానికి అసలు ఏమీ జెండర్ అనేదే లేదు. అసలు మేల్ ఫీమేల్ నపుంసక ఆర్ జెండర్ అనేదే లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇది సాధనతో సంబంధించింది. ఎప్పుడైతే ఆడవాళ్ళు చెయ్యొచ్చు, 100% మీ ఆన్సర్ కి ఒక సూటిగా నేను చెప్పాలి అంటే చెయ్యొచ్చు. గాయత్రి మంత్ర సాధన చెయ్యవచ్చు, దాంట్లో డౌటే లేదు. ఎవరైనా చెయ్యొచ్చు. కానీ కరెక్ట్ గా మీరు గురుముఖత తీసుకొని దాన్ని శుచి శుభ్రంగా దానికి కావలసిన ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి. దాని పరంగా మీరు సాధన చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. 100% మీరు చెయ్యవచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఇస్ దట్ క్లియర్ అండి? ఎనీ క్లారిఫికేషన్స్? మీతో మాట్లాడాలంటే పర్సనల్ గా మాట్లాడాలంటే టైం అది ఏదైనా ఇస్తారు? మీరు నాది ఫోన్ నంబర్ దీంట్లో ఆ వాట్సాప్ గ్రూప్ లోనే ఉంది కదండి, దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు. మనము ఆ వాట్సాప్ కాల్ లో మనం మాట్లాడొచ్చు అండి. వీ కెన్ టాక్. తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే ఎన్నో సాధనలు ఉన్నాయి. మీరు దాంట్లో ఖచ్చితంగా అన్నిటికన్నా శ్రేష్టమైన సాధనం ఒకటి వచ్చేసి ప్రతిదానికి కూడా మనం అంటే అనుసంధానం చేయాలంటే ఫస్ట్ గాయత్రి ఇస్ ద మూలము. దాంట్లో ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ సూత్రం అది.
నో డౌట్స్ అబౌట్ ఇట్. కానీ దానికి కావాల్సిన ప్రొసీజర్స్, ప్రాసెసెస్, సాధన ఏదైతే ఉందో ఆ విధంగా మనము చేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్ గా ఉంటుంది. మీరు యూ కెన్ కనెక్ట్ మీ ఆన్ మై ఫోన్ ఎనీ టైమ్. వాట్సాప్ పెట్టండి, నేను అది చూసుకొని నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.